భద్రాచలంలో చాలా రోజుల నుంచి మైనర్లు బైక్లపై డ్రైవింగ్ చేస్తూ ఇతరులను ఇబ్బంది పెడుతూ బైక్ రేసింగ్లకు పాల్పడుతున్నారని తెలుసుకున్న ట్రాఫిక్ ఎస్ఐ మధు ప్రసాద్ ఈరోజు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించినట్లు తెలిపారు. వాహనాలు నడుపుతున్న మైనర్లను గుర్తించి పోలీస్ స్టేషన్కు తరలించి వారి తల్లిదండ్రులకు మైనర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో సంజీవ్ రోడ్ ట్రాఫిక్ ఎస్ఐ మధు ప్రసాద్ పాల్గొన్నారు. ఎస్పీ బి రోహిత్రాజ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా నెంబర్ ప్లేట్స్ లేనివి, మైనర్ డ్రైవింగ్ లైసెన్స్ లేని వెహికల్స్ని ఒక 25 వెహికల్స్ని మనం ఈరోజు స్టేషన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళకి టౌన్ ఇన్స్పెక్టర్ సంజయరావు సార్ ఆధ్వర్యంలో వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మా దృష్టికి వచ్చింది ఏంటంటే, చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి మైనర్స్కి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా కూడా వెహికల్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కరకట్టలు సిటీ అవుట్స్కర్ట్స్లో కూడా ఈ మైనర్స్ మిగతా వాళ్ళందరూ కూడా రేసింగ్ స్టార్ట్ చేస్తున్నారని తెలిసింది, రేసింగ్లో పాల్గొంటున్నట్టు తెలిసింది. సో వీటిపైన ఖచ్చితంగా కూడా ఎఫ్ఐఆర్ చేయబడతాయి. ఎవరైతే మైనర్స్కి వెహికల్స్ ఇస్తున్నారో వాళ్ళ తల్లిదండ్రుల మీద, వాళ్ళ రిలేటివ్స్ మీద, అదేవిధంగా నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న వాహనాల మీద కూడా ప్రత్యేక దృష్టి సారించి వాటిపై తగిన చర్యలు తీసుకోబడతాయి. అవసరమైతే ఎఫ్ఐఆర్ కూడా నమోదించబడతాయి. కొత్త చట్టాల ప్రకారం ప్రతి ఒక్కరు కూడా చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించగలరు. అదేవిధంగా మన దగ్గర ముఖ్యంగా మన భద్రాచలంలో స్టేట్ బోర్డర్స్ ఉండడం వల్ల చాలా దొంగతనాలు, గాంజా సంబంధించిన ట్రాన్స్పోర్టింగ్ జరుగుతుంది. మీరు జనరల్ పబ్లిక్ కూడా నెంబర్ ప్లేట్ వేసుకోకపోవడం వల్ల అసలు ఎవరు నిందితులు, ఎవరు రవాణా చేస్తున్నారని కనిపెట్టడానికి కష్టసాధ్యం అవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పోలీసులు సహకరించి ప్రతి ఒక్కరు కూడా నెంబర్ ప్లేట్ వేసుకోవడం వల్ల బయట వ్యక్తులు ఎవరన్నది, నిందితులు ఎవరన్నది, ఎవరైతే స్మగ్లింగ్ చేస్తున్నారన్నదో వాళ్ళని పట్టుకోవడానికి చాలా ఈజీగా మాకు సులభతరం అవుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా పోలీసు వారు సహకరించి నేరాలు జరగకుండా ఉండడానికి ప్రతి ఒక్కరు సహకరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.